చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలని అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యని వదలకు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికా పడుకొనే ఇష్యూనే. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ టాలీవుడ్లో తన వర్కింగ్ స్టైల్తో సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకొని కబీర్ సింగ్తో బాలీవుడ్లో తన సత్తా ఏంటో చాటుకున్నాడు. టాలెంట్ ఉంటే ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదని తెరకెక్కించిన కబీర్ సింగ్ యానిమల్పై ఎన్ని విమర్శలు వచ్చినా ఎలాంటి బెరుకు లేకుండా వాటిని ఎదుర్కొంటూ 3 సినిమాలకే స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇక అలా 4వ సినిమాగా స్పిరిట్ మూవీని ప్రభాస్తో కన్ఫర్మ్ చేసుకొని హీరోయిన్గా దీపికా పడుకొనేని సెలెక్ట్ చేసి అన్నీ సిద్ధం చేసుకొని సినిమా సెట్ పైకి వెళ్లాలనుకునే లోపే దీపికా పడుకొనే స్పిరిట్ మూవీ నుండి తప్పుకోవడంతో బాలీవుడ్ పిఆర్ టీం రంగంలోకి దిగి సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేస్తూ మీడియాలో తన గురించి తప్పుడు కథనాలను సృష్టించడం మొదలెట్టారు. ఇక అందులో సందీప్ దీపికకి ఎక్కువగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడని, మితిమీరిన గ్లామర్ సీన్లు, లిప్లాక్లు ఉన్నాయని, కథలో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్లు ఉండడంతో దీపికకి అది నచ్చక స్పిరిట్ మూవీ నుండి తప్పుకున్నట్లు కథనాలని అల్లడం మొదలెట్టారు. అందుకు తోడు సందీప్కి సినిమాలు తీయడం చేత కాదని, అతను ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అని, బూతు కథలు మాత్రమే రాస్తాడని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. దీంతో సహనాన్ని కోల్పోయిన సందీప్ రెడ్డి వంగ ఈ వార్తలపై స్పందిస్తూ, కొద్ది రోజుల కింద దీపికాకి నేను కథ చెప్పగా ఆమె విని బాగుందని చెప్పిందని, రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేశాక ఇప్పుడు ఆమెకి బెటర్ ఆఫర్ ఏదో రావడంతో సినిమా నుండి తప్పుకొని తనని కించపరుస్తూ తన స్టోరీని బయట పెడుతున్నారని, అలా తనని, తృప్తి డిమ్రీని పిఆర్ టీం టార్గెట్ చేస్తూ తామిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు కథనాలని అల్లుతున్నారని, ఆమెకి నచ్చకపోతే సైలెంట్ గా ఉండాలే గాని ఒక డైరెక్టర్ కష్టపడి రాసుకున్న కథనిలా ముందే పబ్లిక్ లోకి తీసుకురావడం ఆమెకి, ఆమె డర్టీ పిఆర్ టీంకే వర్తిస్తుందని ఘాటుగా స్పందించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే బాలీవుడ్ మాఫియా సందీప్ రెడ్డి వంగని తొక్కేందుకు ప్రయత్నిస్తుందా? ఒక డ్రగ్ అడిక్ట్ అయిన సందీప్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు? తృప్తికి సందీప్ కి ఉన్న సంబంధం ఏంటి? అసలు దీపిక సందీప్ మధ్య గొడవలు రావడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సందీప్ రెడ్డి వంగ అలియాస్ సందీప్ రెడ్డి. ఇతను 1981 డిసెంబర్ 25న తెలంగాణలోని వరంగల్లో జన్మించాడు. తండ్రి ప్రభాకర్ రెడ్డి, తల్లి సుజాత. ఇతనికి ప్రణయ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి టైల్స్ బిజినెస్ ని చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. సందీప్ తన స్కూలింగ్ ని వరంగల్లోని ప్లాటినం జూబ్లీ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సందీప్ తన ఇంటర్ని సిద్ధార్థ జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు తనకి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగి కొన్ని స్టోరీస్ ని కూడా రాసుకోవడం మొదలెట్టాడు. ఇక ఇది గమనించిన సందీప్ తండ్రి, నువ్వేం చేయాలనుకున్నా ముందు చదువుని కంప్లీట్ చేయాలని, ఆ తర్వాతే నీకు నచ్చింది చేసుకోమని కరాఖండిగా చెప్పడంతో సందీప్ కి వేరే దారి లేక ధార్వాడిలోని ఎస్డిఎం మెడికల్ సైన్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాడు. ఇక ఎప్పుడైతే తన స్టడీస్ కంప్లీట్ అయ్యాయో తన తండ్రి సలహా మేరకు వైజాగ్లో ఉన్న ఒక స్పోర్ట్స్ క్లబ్లో జాబ్లో జాయిన్ అయ్యి కొన్ని నెలలు జాబ్ చేశాక ఆ జాబ్ బోర్ కొట్టడంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలనుకున్నాడు. కానీ అక్కడికి ఎలా వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియక సతమతమవుతున్నప్పుడే వైజాగ్లో నవదీప్ హీరోగా చేసిన మనసు మాట వినదు షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని సందీప్ ఆ మూవీ డైరెక్టర్ విజయ్ ఆదిత్య గారిని కలిసి తనకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తానని, శాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని 50 రోజులు ఆ మూవీలో అప్రెంటిస్ గా పనిచేశాడు. ఇక అలా తనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో సందీప్ హైదరాబాద్కి వెళ్లి తన దగ్గర ఉన్న కథల్ని పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తూ ఛాన్స్ అడగడం మొదలెట్టాడు. కానీ డైరెక్షన్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సందీప్ కి ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో రోజు రోజుకి తన ఆర్థిక సమస్యలు కూడా దారుణంగా మారాయి. ఇక అలా సందీప్ పరిస్థితిని తెలుసుకున్న తన తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీ మనలాంటి వారికి సెట్ అవ్వదని, అందులో టైం వేస్ట్ చేసుకోకుండా తన అన్నలాగే యుఎస్ఏకి వెళ్లి జాబ్ చేసుకోమని నచ్చజెప్పడంతో తనకి వేరే దారి లేక సందీప్ తిరిగి వరంగల్కి వెళ్లి జాబ్ సెర్చింగ్ లో పడ్డాడు. ఇక అలా సెర్చ్ చేసేటప్పుడే తనకి ఆస్ట్రేలియాలో జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళగా కొన్ని రోజులు అన్నీ బాగానే సాగిన, ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు తన ఇంట్రెస్ట్ మళ్ళీ సినిమాల వైపు మళ్ళింది. ఇక అలా డైరెక్షన్ పై 24 క్రాఫ్ట్స్ పై అవగాహన తెచ్చుకుంటే ఈజీగా సినిమా డైరెక్టర్ అవ్వొచ్చని డిసైడ్ అయిన సందీప్ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాడు.
అలా ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు 3 years తన కోర్స్ పూర్తవగానే ఆ జాబ్ని వదిలేసి ఇండియాకి వచ్చి తన ఫ్యామిలీతో మాట్లాడుతూ సినిమా అంటే తనకి చాలా ఇష్టమని, తనకి కొన్నాళ్ళు టైం ఇస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులకి వేరే దారి లేక తనని సపోర్ట్ చేస్తూ అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తుండేవారు. అలా సందీప్ కొంతమంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా చేస్తూ ప్రొడ్యూసర్లకి తన దగ్గర ఉన్న స్టోరీస్ని చెప్పినా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సందీప్ మానసికంగా కృంగిపోయి మద్యానికి మత్తుమందుకి అలవాటు పడ్డాడు. ఇక అలా రూమ్లో ఉన్న సమయంలో అర్జున్ రెడ్డి స్టోరీని రాసుకొని ఆ మూవీ ద్వారా ఎలాగైనా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని 5 సంవత్సరాలు ట్రై చేసినా ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో సందీప్ పరిస్థితిని చూసిన తన తండ్రి మరియు అన్నయ్య ఆ మూవీని తామే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే ఆ తర్వాత సినిమాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా జాబ్ చేసుకుంటాడని, ఒకవేళ హిట్ అయితే తన కెరియర్ కూడా సెట్ అవుతుందని ఆలోచించి ఇదే విషయం సందీప్కి చెప్పగా అతను ముందుగా ఒప్పుకోలేదు. ఎందుకంటే తన తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం 5 కోట్లు కాగా తన మూవీ బడ్జెటే 5 కోట్లు కావడంతో హిట్ అయితే అన్ని బాగానే ఉన్నా ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం తన వల్ల తన ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డుపై పడుతుందనుకున్నాడు. అలా మరికొన్ని రోజులు టైం అడిగినా సందీప్ చెడు అలవాట్లకి బానిసయ్యాడని తెలుసుకున్న తన తల్లిదండ్రులు పెళ్లి చేస్తేనైనా తనకి బాధ్యతలు వస్తాయని బీటెక్ చదివిన మనీషా రెడ్డి అనే అమ్మాయిని చూసి 2014లో పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించగా సందీప్కి వేరే దారి లేక తాడో పేడో తేల్చుకోవాలని తన అన్న తండ్రి సపోర్ట్తో అర్జున్ రెడ్డి మూవీ చేయాలని డిసైడ్ అయి భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ని ఓపెన్ చేసి 5 కోట్ల బడ్జెట్తో మూవీని కంప్లీట్ చేయాలని ముందుగా అల్లు అర్జున్ని కలిసి స్టోరీ చెప్పేందుకు 3 నెలలు ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తనకి తెలిసిన ఒక మేనేజర్ ద్వారా శర్వానంద్ని కలిసి స్టోరీ చెప్పగా మొదట్లో శర్వానంద్ స్టోరీ బాగుందని డేట్స్ ఇస్తానని చెప్పినా ఆ తర్వాత కాల్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడంతో సందీప్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తూ మరికొంతమంది హీరోలని కలిసిన వారు స్క్రిప్ట్లో చేంజెస్ చేయమని, బోల్డ్ సీన్స్ని తగ్గించాలని తరచూ ఏదో ఒక కరెక్షన్ చెప్పి సందీప్ని అవాయిడ్ చేయడంతో సహనాన్ని కోల్పోయిన సందీప్ తన మొదటి మూవీ కొత్త వారితో చేయాలని ఆడిషన్ని ఏర్పాటు చేశాడు. అలా ఒక మేనేజర్ ద్వారా సందీప్ విజయ్ దేవరకొండని కలవడం, ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అప్పటికే 2 సినిమాలు చేసిన విజయ్కి సందీప్ రెడ్డి చెప్పిన స్టోరీ బోల్డ్గా ఉన్న కొత్తదనం కనిపించడంతో ఆ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా కలిసిన 200 మంది అమ్మాయిల్లో ప్రతి అమ్మాయి అంత బోల్డ్గా చేయలేమని చెప్పడంతో సందీప్ బాంబేకి వెళ్లి హీరోయిన్ని తీసుకురావాలనుకున్నాడు. అలా ట్రై చేసే క్రమంలోనే శాలిని పాండే అనే అమ్మాయి అన్నింటికీ సిద్ధంగా ఉందని తెలిసి హైదరాబాద్కి పిలిచి ఫోటోషూట్ చేయగా ఆ పాత్రకి సెట్ అవ్వడంతో తననే హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక అలా కర్ణాటకలో ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాక రష్ చూసిన సందీప్ అన్న మరియు అతని తండ్రి మూవీ పోయిందని ఆ డబ్బుల్ని మర్చిపోవాలనుకున్నారు. కానీ సందీప్ మాత్రం సినిమాపై నమ్మకం పెట్టుకొని తన తల్లిదండ్రులకి అన్నకి నచ్చజెబుతూ ఫైనల్ అవుట్పుట్ వేరేలా ఉంటుందని, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఆ మూవీని 2017లో రిలీజ్ చేయగా ఒకవైపు మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ని అందుకోవడం, మరోవైపు స్టూడెంట్స్ నుండి మహిళల నుండి తీవ్రంగా నెగిటివిటీ వచ్చిన వాటన్నింటినీ పట్టించుకోకుండా సందీప్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అలా తెలుగులో టాలెంట్ ఉన్న వారిని సపోర్ట్ చేయరని సందీప్ టీ సిరీస్ అధినేత అయిన భూషణ్ కుమార్ని అప్రోచ్ అవ్వగా తనకి సందీప్ టాలెంట్ నచ్చి అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్ సింగ్గా చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా షాహిద్ కపూర్ని హీరోగా, కైరా అద్వానీని హీరోయిన్గా పెట్టి 60 కోట్లతో నిర్మించగా ఎప్పుడైతే ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి అక్కడ కూడా చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా అందులో బోల్డ్ సీన్స్ని చూసి కొన్ని మహిళా సంఘాలు ఆందోళనని చేపట్టిన అదంతా పట్టించుకోకుండా కబీర్ సింగ్ మూవీని రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 380 కోట్లని కలెక్ట్ చేసి హిందీలో కూడా సందీప్ మొదటి మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సక్సెస్తోనే ఇతనికి రణబీర్ కపూర్ డేట్స్ ఇవ్వగా యానిమల్ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడంతో మొదట్లో ఈ మూవీ కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా సెకండ్ డే నుండే హిట్ టాక్ అందుకోవడంతో 1000 కోట్లని కలెక్ట్ చేయగా సందీప్కి బాలీవుడ్లో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ సందీప్ మాత్రం తన ప్రొడక్షన్తో టైఅప్ అయి తమకి ఎవరైతే కోఆపరేట్గా ఉంటారో వారితోనే మూవీస్ చేస్తామని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి మాటలకి ఫిదా అయి అతనితో వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టాడు. అలా స్పిరిట్ మూవీ స్టోరీని ప్రభాస్కి చెప్పగా అందులో పోలీస్ క్యారెక్టర్ తనకి బాగా నచ్చి ప్రభాస్ ఆ మూవీని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో స్పిరిట్ మూవీని పాన్ వరల్డ్ మూవీగా చేయాలని తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రూపొందించడంతో ఈ మూవీ కోసం దీపికని అప్రోచ్ అవ్వగా మొదట్లో ఈ మూవీ చేసేందుకు ఒప్పుకున్న ఆ తర్వాత తనకి అల్లు అర్జున్ అట్లీ మూవీ కోసం ఛాన్స్ రావడంతో ఇప్పుడు దీపిక సందీప్ రెడ్డికి గుడ్ బై చెప్పేసి ఆ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అలా ఆమె ప్లేస్లో సందీప్ దృప్తి డిమ్రీని హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. దీంతో దీపిక పిఆర్ టీం దృప్తికి సందీప్కి మధ్య మంచి సన్నిహిత్యం ఉందని, ఆ కారణంగానే తను దీపిక లాంటి స్టార్ హీరోయిన్ చేయాల్సిన పాత్రని ఒక ఐటమ్ గర్ల్కి ఇచ్చాడని విమర్శించడంతో ఈ విమర్శలపై స్పందించిన సందీప్ ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే
మాట్లాడుతూ తనని కిందికి లాగేందుకు చూస్తున్నారని ఘాటుగా బదులివ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అంతేకాకుండా గతంలో చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు యానిమల్ మూవీపై విమర్శించినందుకు గాను సందీప్ వారిపై కూడా ఘాటుగా స్పందించడంతో ఇప్పుడు వారు ఇతని తొక్కేయడానికి బాలీవుడ్ పిఆర్ టీం మీడియాని వాడుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీకు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన మూవీస్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకెళ్తుందో నేనే అనే అహంకారం కూడా మనిషిని అంతలా దిగజారుస్తుంది. ఇది ఫోక్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.